మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు వీరు ఎలాంటి వెరైటీస్ మనకి చేసి చూపిస్తారో. హాయ్, మీ పేరేంటి? చలపతి రెడ్డి. చలపతి రెడ్డి. సో ఏ కాలేజ్? శ్రీ శక్తి కాలేజ్. నైస్. సో ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? అనానాస్ కా ముజాఫిర్. అనానాస్ కా ముజాఫిర్ అంటే ఇదేంటి, డెజర్ట్? ఓకే. హాయ్, మీ పేరేంటి? భార్గవ్. భార్గవ్. సో మీరే సేమ్ కాలేజ్? సేమ్ కాలేజ్, శ్రీ శక్తి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సో మీ ఇద్దరు సేమ్ గ్రూప్, ఐ మీన్ సేమ్ ఇయర్? సేమ్ హోటల్. ఓకే, అదే సేమ్ హోటల్, సేమ్ కాలేజ్, ఎవ్రీథింగ్. ఓకే. సో మీరేం రెసిపీ చేస్తున్నారు? బనారసి ఆలు. బనారసి ఆలు. ఓకే. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి బనారసి ఆలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బనారసి ఆలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిన్న బంగాళదుంపలు 1/2 కిలో, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, సోంపు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పంచదార చిటికెడు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో భార్గవ్, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా మనము డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని పేస్ట్ చేసుకొని ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే. సో దీనికి అది మెయిన్, మనకి మెయిన్ మసాలా మెయిన్. యాక్చువల్గా ఫ్లేవర్ అంతా వచ్చేది ఈ మసాలా వల్ల. ఓకే. సో దానికోసమని ఫస్ట్ హోల్ గరం మసాలా, జీరా. ఓకే. సో ఇది గసగసాలు. నెక్స్ట్ సోంపు. ఓకే. నెక్స్ట్ మెంతులు. సో కొంచెం మెంతులు కూడా ఉండాలా, కొంచెం ఫ్లేవర్ లైట్ గా. ఓకే. నెక్స్ట్ ధనియా. సో ఇది మెయిన్ మసాలా కదా? మెయిన్ మసాలా. దీన్ని జస్ట్ లైట్ గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే. సో కొంచెం ఆ సోంపు వీటి వల్ల కొద్దిగా లైట్ ఫ్లేవర్ అనేది బాగా మనకి డిఫరెంట్ గా వస్తుంది కదా. సో ఇది మనం ముందు ఎప్పుడైనా రెడీ చేసి పెట్టుకోవచ్చా ఈ మసాలా? ఇది ప్రిజర్వ్ ఉంటుందండి. సో ఒకసారి ఎందుకంటే ఫ్రై చేసి పెట్టుకుంటాం, ఎందుకంటే దీనిలో మనం ఏం వాటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి వి కెన్ ప్రిజర్వ్ ఇట్. సో పేస్ట్ పౌడర్ లా చేసేసుకొని కావాలంటే మనం దాన్ని వాటర్ మిక్స్ చేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇది ఎనీ బెనారసి ఐటమ్ కి ఈ మసాలా వాడుకోవచ్చా మనం? బెనారస్ అనేది కాశీ దగ్గర ఒక ఏరియా. అదే అదే అంటే చాలా ఆలు లాగా ఇంకా డిఫరెంట్ ఉంటాయి కదా. వి కెన్ యూస్ సేమ్ మసాలా. ఆ బెనారసి అనే పేరు వచ్చిన దానికంటే ఈ మసాలా వాడుకోవచ్చు అనమాట. డ్రై రోస్ట్ అయింది. ఓకే. దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే. డ్రై రోస్ట్ చేస్తానే దీన్ని గ్రైండ్ చేయకూడదండి, ఎందుకంటే ఆఫ్టర్ కూల్ అయిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఓకే. సో లైట్ గా వేడి కాబట్టి కొంచెం చల్లారాక చేసుకుందాం. నెక్స్ట్ మనం గ్రేవీ తయారు చేసుకోవడానికి కోసం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో మనం మెయిన్ గా ఇక్కడ గీ యూస్ చేస్తున్నామండి. సో ఇది మొత్తం మనము గీతోనే చేస్తున్నాం, ఆయిల్ ఏం లేదు. ఓకే. సో దీనికోసం అని మనం సో ఇది దేనికి కాంబినేషన్ ఈ రెసిపీ? ఇది వచ్చేసి రోటీస్, పుల్కాస్, ఏవైనా ఎనీ రోటీ ఐటమ్ తీసుకోవచ్చు. ఓకే. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్. ఓకే. ఈ పేస్ట్ అనేది బాగా బ్రౌన్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఓకే. సో టొమాటో పేస్ట్, ఆనియన్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. టొమాటో పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఈలోకి అది గ్రైండ్ చేసేసుకుందామా? ఈలోపు మనం ఇది గ్రైండ్ చేసేసుకుందాం. ఇంకేమైనా యాడ్ చేయాలా దీంట్లో? ఇది కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత మనము అది నాకు ఇవ్వండి, నేను ఫ్రై చేస్తుంటే మీరు గ్రైండ్ చేసేస్తాను. రెడీ. స్మెల్ వస్తుంది, యాక్చువల్లీ చాలా బాగా వస్తుంది. మన మెంతులు ఇవన్నీ యాడ్ చేస్తాం. అవునవును. సో ఫ్లేవర్ మనకి. సో వీటి వల్ల కూడా మనకి యాక్చువల్గా డిష్ టేస్ట్ అంతా కూడా మారుతుంది. మెయిన్ మసాలానే కదండి, సో దాని వల్ల మనకి ఫ్లేవర్ బాగా. సో ఇది మీరు కాలేజీలో నేర్చుకున్న రెసిపీయా లేకపోతే బయట నేర్చుకున్నా? యాక్చువల్లీ కాలేజీలో షెఫ్స్ ద్వారా నేను ఐడియాస్ తీసుకొని నేర్చుకోవడం జరిగిందండి. ఓ నైస్. మనకి ఇది కలర్ ఆల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ మసాలా యాడ్ చేద్దాం. ఓకే. ఇది మనం గ్రైండ్ చేసుకున్న డ్రై రోస్ట్ మసాలా.
వాటర్ ఏమైనా యాడ్ చేద్దామండి. ఓకేనా. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకున్న బేబీ పొటాటోస్ ఓకే ఇందులో వేసేసుకున్నాం. అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇవి ఫుల్ బాయిల్ కాదండి, జస్ట్ 70% కుక్ అయింది. ఎందుకంటే ఫర్దర్ ప్రాసెస్ లో ఇవి ఇంకా బాయిల్ అవుతాయి. సో ఫుల్ గా కుక్ చేసుకున్నాం అనుకోండి మ్యాష్ అయిపోతాయి. సో అందుకే 70% కుక్ చేసి పెట్టేసుకుంటాం. సో మిగతాదంతా ఇక్కడ బాయిల్ మసాలాతో పాటు కలిపి కుక్ అయిపోతాయి అన్నమాట. ఓకే వాటర్ వేస్తామండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనము టొమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి. టమాటో పేస్ట్ మనకు లాస్ట్ లో యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే ఈ డిష్ లో వచ్చేసి మెయిన్ టమాటో ఫ్లేవర్ ఎక్కువ రావాలండి. అంటే ఎక్కువ వేగకూడదు, అది ఎక్కువ వేగకూడదు. కొంచెం లాస్ట్ ఒక బిఫోర్ 10 minutes ముందు టమాటో కెచప్ ప్యూరే యాడ్ చేసేసుకుంటాం. ఓకే ఓకే. సో ఇది అయిపోయాక నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ అండి. ఓకే. నెక్స్ట్ జింజర్. ఇవన్నీ మనకి ఆయిల్ లో ఫ్రై అవ్వక్కర్లేదా? అవసరం లేదు. ఓకే. టేస్ట్ కోసం. ఓ. నెక్స్ట్ వచ్చేసి మన కర్డ్ అండి. ఇది బాయిల్ అయిన తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాం. సో ఈ డిష్ లో కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందా లేకపోతే మీడియం స్పైసీయా? యాక్చువల్లీ ఇది నార్త్ సైడ్ డిష్ కదండి, దే వోంట్ టేక్ మచ్ స్పైసీ కదా. ఇట్స్ బెటర్ నాట్ టు హావ్. ఓకే. అంటే బేసిక్ గా మన వాళ్ళకి ఏంటి అంటే కొంచెం యాక్చువల్ డిష్ అయితే ఎక్కువ స్పైసీగా ఉండదు. సో మనం ఇంట్లో రెడీ చేసుకునేటప్పుడు కాబట్టి ఒకవేళ మీకు మరీ ఎక్కువ చప్పగా కాకుండా కొద్దిగా స్పైసీగా ఉండాలి అనుకుంటే కొంచెం కారం అది మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు లైట్ గా సాల్ట్ యాడ్ చేసేసి ఓకే లిడ్ పెట్టేసేసి ఒక 10 minutes దీన్ని బాయిల్ అయిపోతుంది. సో కొంచెం ఆన్ బంగాళదుంప ఫ్లేవర్స్ అనే పట్టేస్తే నెక్స్ట్ అది టమాటో యాడ్ చేసేసుకొని నెక్స్ట్ క్రీమ్ యూస్ చేసుకుందాం, ఫ్రెష్ క్రీమ్. సో వెయిట్ చేద్దాం. సో చూద్దామా భార్గవ్? చూద్దాం. ఆల్మోస్ట్ మనకి 10 minutes అయింది కాబట్టి ఆల్మోస్ట్ ఇది బాయిల్ అయిపోయి ఉంటుంది. పొటాటోస్ కూడా మనకి ఉడికేసాయండి. సో ఈ వంట మన ఇంట్లో వండుకుంటుంటే పక్కన 3-4 ఇళ్ళకి వచ్చేస్తుంది కదా స్మెల్. చాలా ఫ్లేవర్ వస్తుంది. యా, ఎందుకంటే తీసినప్పుడల్లా మంచి అరోమా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అండి. ఓకే. యాక్చువల్లీ ఇది సిమ్ లో పెట్టేసుకొని యాడ్ చేసుకుంటాం. ఓకే ఓకే. జస్ట్ ఫ్లేవర్ కోసం అండి, మరి ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు టమాటో ప్యూరీ యాడ్ చేస్తాం. ఇది బ్లాంచ్ అంటే టమాటోస్ ని జస్ట్ స్లిట్ చేసి బాయిలింగ్ అవుతున్న వాటర్ లో జస్ట్ తీసి ఒక 10 seconds 30 seconds నుంచి తీసేసి పీల్ చేసేసి గ్రైండ్ చేసేసుకుంటాం ఆ పేస్ట్. ఇది మనకి ఎక్కువ ఈ ఫ్లేవర్ కావాలి కాబట్టి మనం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుందాం. ఓకే. లైట్ గా షుగర్ యాడ్ చేసుకుందాం. తర్వాత మళ్ళీ ఒక 10 minutes బాయిలింగ్ పెట్టి. ఓకే. సో ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసాం. ఎందుకంటే మనం ఇప్పుడు టమాటో యాడ్ చేస్తాం కదండి, అది కొంచెం బాయిల్ అయ్యేసరికి ఒక టైం పడుతుంది. సో ఇంకా అప్పుడు రెడీ అయిపోతుంది. ఓకే. సో ఇంకా ఫైనల్ గా మళ్ళీ ఆ మసాలా ఏమి యాడ్ చేస్తాం? మసాలా ఏమి యాడ్ చేయాలి, ఎందుకంటే మనం ముందుగానే యాడ్ చేసేసుకున్నాం. సరిపోతుంది. మళ్ళీ మనం యాడ్ చేయాల్సిన ఏం అవసరం లేదు. ఓకే. సో వెయిట్ చేద్దాం, చూద్దామా? ఆల్మోస్ట్ డన్. ఓకే. సో రెడీ. బనారసి ఆలు. ఓకే. సో వేడివేడిగా బనారసి ఆలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బనారసి ఆలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో మసాలా దినుసులు, జీలకర్ర, గసగసాలు, సోం, మెంతులు, ధనియాలు వేసి వేయించి చల్లారాక మిక్సీ పట్టి మసాలా పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి ఉల్లిపాయ పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడి వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చిన్న బంగాళాదుంపలు వేసి కొద్దిగా నీళ్లు పోసి తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, పెరుగు వేసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్, టొమాటో పేస్ట్, పంచదార వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. అంతే, బనారసి ఆలు రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే.
బాగుంది, డిఫరెంట్ టేస్ట్. ఎస్, ఘాటుగా కొంచెం స్పైసీగా. ఆ మసాలాలు కొద్దిగా సోంపు అదన్నీ యాడ్ చేసుకోవడం వల్ల మంచి స్మెల్ ఉంది, టేస్ట్ ఉంది, అన్ని కూడా చాలా గసగసాల ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. అవును. సో బాగుంది ఓవరాల్ గా, నైస్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి టేస్టీ రెసిపీ, మరి మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. నువ్వుల ఆకులు తీసుకొని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దాని నీళ్లు బాగా మరగ కాచిన తర్వాత ఈ ఆకుల్ని అందులో వేసుకుని వచ్చే ఆవిరిని కనుక పీలుస్తూ ఉన్నట్లయితే అతిసార వ్యాధి అనేది తొందరగా తగ్గుతుంది. అలాగే ఈ ఆకులు ఉడికిన తర్వాత వాటిని బాగా మెదిపి గుజ్జులాగా చేసుకుని ముఖానికి, చర్మానికి, చేతులకి ఇలా రాసుకుంటూ ఉన్నట్లయితే ఇరిటేషన్గా ఉండడము, లేకపోతే దద్దులు రావడము, ఇంకా దురదలు రావడము, లేదా చిన్న చిన్న గాయాలు ఉండడము, ఈ సమస్యలన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి.